నమస్తే అందరికీ. నా పేరు మద్దాలి ఈశ్వర్. ఈరోజు ఈ వీడియోలో 'జీవన్ లక్ష్య' అనే పాలిసీ గురించి చెప్పబోతున్నాను. దీని మెయిన్ హైలైట్స్ ఏంటంటే, ఒకవేళ మీరు పాలిసీ కడుతున్న టైంలో ఏదైనా జరిగితే గనక, మీ ఫ్యామిలీకి ఎవ్రీ మంత్ ఒక రూ. 1,00,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దాంతో పాటు మెచ్యూరిటీ అమౌంట్ కంప్లీట్‌గా మీ నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్యూచర్‌లో కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్నీ రద్దవుతాయి. అదీ కాకుండా మీకు రిస్క్ జరిగిన వెంటనే మళ్ళీ మెచ్యూరిటీ ఇంకొకసారి ఇవ్వడం జరుగుతుంది. సో, టోటల్ 4 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేనొకసారి చూపిస్తాను కంప్లీట్‌గా ఇప్పుడు. సో, ఇప్పుడు ఇది ఎవరెవరు తీసుకోవచ్చు, మినిమమ్ ఎంత తీసుకోవచ్చు. మినిమమ్ వచ్చేసి రూ. 1,00,000 నుంచయితే ఉంటుంది పాలిసీ అనేది. తర్వాత అప్పర్ లిమిట్ అనేది లేదు. ఈవెన్ మీరు 1 సీఆర్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు 13-25 సంవత్సరాలు టర్మ్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నిండిన పిల్లల నుండి కూడా తీసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ వచ్చేసి 50 సంవత్సరాలు. ఇక్కడ టర్మ్ నేను 25 ఇయర్స్ తోటి నేనొక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ఒకసారి చూడండి. 25 సంవత్సరాలంటే మనం పాలిసీ కట్టాల్సింది 22 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ ప్రీమియం పేయింగ్ టర్మ్ చూసుకోవచ్చు. పాలిసీ టర్మ్ -3 ఇయర్స్. ఇప్పుడు ఇక్కడ కీ ఫీచర్స్ చూసుకుందాం. ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ చైల్డ్. ఇదేంటంటే నేను ముందు చెప్పినట్టు మీ పిల్లలకి వాళ్ళ స్కూల్ ఫీజులకు కావచ్చు, లేదంటే స్టడీ పర్పస్ కోసం ఏంటంటే ప్రతి సంవత్సరం 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ ఇస్తారు. నేను ఈ వీడియోలో నేను చెప్పబోయేది 10,00,000 సమ్ అష్యూర్డ్ ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. 10,00,000లో 10% అంటే 1,00,000 రూపీస్. లెట్స్ సే 25 ఇయర్స్ టర్మ్‌లో 5థ్ ఇయర్ ఏదైనా జరిగిందనుకోండి లెట్స్ సే. అంటే రిస్క్ జరిగి చనిపోతే మనిషి గనక మిగతా 20 ఏళ్ల పాటు కంప్లీట్‌గా ఆ ప్రీమియమ్స్ అన్ని వే ఆఫ్ చేస్తారు. అండ్ ఆల్సో ఈ 20 సంవత్సరాల పాటు రూ. 1,00,000 మీ పిల్లలకివ్వడం జరుగుతుంది. వాళ్ళ స్కూల్ ఫీజులకే గానీ, కాలేజ్ ఫీజులకే గానీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెచ్యూరిటీ అమౌంట్ కూడా కంప్లీట్‌గా 25థ్ ఇయర్ ఇస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రీమియం వేవియర్ బెనిఫిట్. ఇదేం చేస్తుందంటే ఏదన్నా జరిగితే ఇందాక చెప్పినట్టు కంప్లీట్‌గా ప్రీమియమ్స్ అన్ని వేవ్ ఆఫ్ చేస్తారు. అంటే ఎల్ఐసీయే పే చేస్తుంది వాటన్నిటిని. నేనిక్కడ ఎగ్జాంపుల్ కోసం 10,00,000 పాలిసీ 30 ఇయర్స్ వ్యక్తి కోసం తీసుకున్నాను. ఇక్కడ 25 ఇయర్స్ టర్మ్ పెట్టాను. ముందుగా చెప్పినట్టు టర్మ్ -3 ఇయర్స్ చేయాలి. 25 ఇయర్స్ -3 అంటే పాలిసీ మనం 22 ఏళ్ళు మాత్రమే కడతాము. సో, ఇప్పుడు 10,00,000 కోసం మనకి సంవత్సరానికి ఎంత పడుతుందంటే రూ. 45,502. ఇది మీరు ఇయర్లీ కట్టుకోవచ్చు. లేదు హాఫ్ ఇయర్లీ కట్టుకోవచ్చు. లేదు అనుకుంటే క్వార్టర్లీ కూడా కట్టుకోవచ్చు. మంత్లీ కూడా ఆప్షన్ ఉంది. బట్ నేను రికమెండ్ చేయను. ఎందుకంటే అది ఒక్కొక్కసారి మీ అకౌంట్ నుండి కట్ చేసేటప్పుడు బ్యాలెన్స్ లేకపోతే గనక చెక్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికి ఎక్స్‌ట్రా 150, 200 పెనాల్టీ కట్టాల్సొస్తుంది. సో, బెటర్ గో విత్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ. అదే కాకుండా ఈ 3 మోడ్స్‌కేంటంటే గ్రేస్ పీరియడ్ అనేది 30 డేస్ ఉంటుంది. అదే మంత్లీ అయితే గనక 15 డేస్ మాత్రమే గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఫస్ట్ డే నుంచి లైఫ్ కవర్ వచ్చేసి 11,00,000 రూపీస్ అయితే ఉంటది. మీరిక్కడ 22 ఇయర్స్ మాత్రమే కొడతారు. 25థ్ ఇయర్ అసలు రిస్కే జరగలేదు మనిషికి అనుకుంటే 25థ్ ఇయర్ మెచ్యూరిటీ అమౌంట్ మీరు తీసేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ ఏజ్ 30 సంవత్సరాలు. ఈ సంవత్సరం 2026లో స్టార్ట్ చేశారనుకుందాం. మీరు సంవత్సరానికి రూ. 45,503 కడతారు ప్రీమియం. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ రోజు నుంచే ఆల్ రైడర్స్ ఇంక్లూడ్ చేసినట్లయితే మేము ఇక్కడ చూసుకోవచ్చు రూ. 45,000 పడింది కదా! సో, రూ. 45,502 కట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు రూ. 62,25,000 బెనిఫిట్స్ అనేది మీకుంటది. ఎట్లాగంటే లెట్స్ సే మీరు 2028లో మనిషికి రిస్క్ జరిగినట్లయితే 2028 నుండి టర్మ్ 25 ఇయర్స్ కాబట్టి 2051 వరకు ఈ ప్రీమియమ్స్ అన్నీ కట్టాల్సిన అవసరం లేదు. ఈ రూ. 45,503 ఎల్ఐసీయే కట్టుద్ది. అండ్ ఇంకొకటి ఇక్కడి నుంచి ఈ 32వ సంవత్సరం నుంచి మళ్ళీ 2051 అంటే 55 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం రూ. 1,00,000 ఇస్తారు. ఎవరికి? మీ కిడ్స్‌కి కానీ, వైఫ్‌కి కానీ నామినీని ఎవరిని పెడితే వాళ్ళకిస్తారు. అదొక బెనిఫిట్ ఉంటుంది. అంటే 20 ఇయర్స్ తీసుకున్నట్లయితే 20,00,000 తీసుకున్నట్లు కదా! ఎవ్రీ ఇయర్ 1,00,000 అంటే. అండ్ ఈ ప్రీమియమ్స్ అన్నీ వే ఆఫ్ చేస్తారు. అండ్ ఆల్సో మీరికిక్కడ రిస్క్ జరగంగానే ఒక 10,00,000 ఇస్తారు ఫస్టు. సో, అదొక 10,00,000 అండ్ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మనకి దగ్గర దగ్గర రూ. 26,00,000 వస్తాయి. ఇవన్నీ చూసుకుంటే జస్ట్ మీరు కేవలం మంత్లీ రఫ్‌గా రూ. 3,900 లేదా రూ. 4,000 కట్టడం వల్ల రూ. 62,00,000కి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం 10,00,000 పాలిసీకి మనం మొత్తం కడుతున్న ప్రీమియం వచ్చేసి రూ. 10,1,044 కడుతున్నాం.
దీనివల్ల బెనిఫిట్ ఏందంటే మెచ్యూరిటీ అమౌంట్ 26 లాక్స్ తీసుకోవచ్చు. మనిషి గనక బ్రతికుంటే. అండ్ ఇక్కడ బోనస్‌లన్నీ యాడ్ చేసి మనకి ఇంతైతే వస్తుంది. 26 లాక్స్ ప్లస్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కంప్లీట్ ఈ స్లైడ్ టాక్స్ బెనిఫిట్ కోసం. మీరిప్పుడు ఏదైతే 45,500 కడుతున్నారో, మీరు ఒకవేళ టాక్స్ బ్రాకెట్‌లో ఉన్నట్లయితే సెక్షన్ 10D ప్రకారం, 80C ప్రకారం ఏంటంటే, 80C వచ్చేసి అప్ టు 1.5 లాక్ మీకు కంప్లీట్ వేవ్ ఆఫ్ అయితే అవుతుంది. మీరు 1.5 లాక్‌ని పెట్టేసుకొని ఈ టాక్స్ బెనిఫిట్‌ని రిబేట్ తెచ్చేసుకోవచ్చు మీరు. అండ్ సెక్షన్ 10Dలో వచ్చేసి ఇదేంటంటే ఎందుకంటే మీకు వచ్చే 26 లక్షల రూపాయలు కంప్లీట్‌గా మెచ్యూరిటీ ఫ్రీ. ఎందుకంటే మీరు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్‌కి టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో, ఒకవేళ మీకేదైనా డౌట్స్ ఉన్నా, లేదు మీకేదైనా ఇల్లస్ట్రేషన్ పంపించమన్నా, కొటేషన్ పంపించమన్నా మీరు నాకు వాట్సాప్ కాల్ చేయొచ్చు. లేదా ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదా ఈమెయిల్‌కి కూడా నేను రెస్పాండ్ అయితే అవుతాను. థాంక్ యూ.